కానీ ఇగో పార్టీ పరంగా టికెట్ ఇవ్వాలంటే కేపాల్ 95% టికెట్ ఇస్తాడయా బీసీ ఎస్టీ ఎస్టీలకు అంటాడు. వెంకటచారి చాలా అద్భుతంగా చెప్పిండు. 100% రేవంత్ రెడ్డి రెడ్డిలకు మాత్రమే సీఎం, మన బీసీ ప్రజలకు కాదు. అరే మన బిడ్డలకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ 6,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే ఒక్క అనా పైస ఇస్తలేడాయా, ఒక్క అనా పైస ఇస్తలేడు. ఈ రకంగా పార్టీ పరంగా టికెట్లు ఇస్తాము ఇంకోటి చేస్తాం అనేటువంటి మోసపూరిత మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మోసపూరిత మాటలు నమ్మకండి ప్రజలారా. నేను ముందు నుంచే హెచ్చరిస్తా ఉన్నా. నేను ఇక్కడ ఇదే వేదిక మీద నిలబడి నువ్వు అది తీసుకొస్తే రాజీనామాకు సిద్ధమని చెప్పిన. కేవలం భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్ను బదనాం చేయడానికి వాళ్ళ మీద బట్టగాలు చేయడం. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సభలో ఏకగ్రీవంగా మద్దతు చేసినాయా లేదా? నీవు ప్రాపర్ ఛానల్ మెయింటైన్ చేయకుండా రాష్ట్రపతిని కలిసే విధానం. లోక్సభలో విపక్ష నాయకుడు ఇండియా కూటమి సభ్యులంతా అక్కడ ధర్నా దగ్గర కూర్చున్నారు. ఒక దేశంలో విపక్ష పార్టీలన్నీ రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగితే దొరకదా? పెద్ద విషయమే కాదు. పెద్ద విషయమా ఇది? ఎందుకు ఈ మోసం, ఎందుకు ఈ నయవంచన? ముఖ్యమంత్రి గారు మీరు బీసీల ద్రోహిగా మారిపోయిర్రు, బీసీల ద్రోహిగా మీరు మారిపోయిర్రు. మీరు కేవలం ఇటు బీసీల లొల్లైతా ఉంటుంది, అటు రెడ్డోలకు ఏది ఆఫర్ లెటర్లు ఇస్తూ ఉంటాడు. అందుకోసమే మీ 15% మీరు తీసుకోర్రి. రాహుల్ గాంధీ గారు మీరు కూడా చెప్తా ఉన్నారు కదా, జిస్కీ జిట్నీ ఇస్ ఆబాది ఉస్కీ ఉత్నీ భాగీదారి అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. అంటే మేమెంతో మాకంత, ఎవరెంతో వాళ్ళకంత, ఎవరెంతో వాళ్ళకంత, వారికి అంత అంత. ఇదే కదా మీ నినాదం. జిస్కీ జిత్ని ఇస్సేదారి ఉస్కీ ఉత్ని భాగీదారి, ఇదే మీ నినాదం కదా. ఎవరెంతో వారికంత. తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. ఇప్పుడు ఈ సూత్రం ప్రకారం, ఈ ధర్మసూత్రం ప్రకారమే, ఈ ధర్మసూత్రం ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఓసీల జనాభా 15% అని తేలింది కదా ప్రభుత్వ లెక్కల ప్రకారం. మీ అదే అవి దొంగ లెక్కలా ఇంకో లెక్కలా ఎక్కువ చూపించాలని ఏం చేసిరు అనేది పక్కకు పెడితే ఈ 15% అయితే చూపించారు కదా. ఎవరికెంతో వారికంతా. మా సంగతి వదిలేరు. ఫస్ట్ మీ ఓసీలది 15% తీసుకోరు కథం. మీ ఓసీలకు 15% తీసుకోరు. 10 మంది మా బీసీ, మా ఎస్సీ, మా మైనార్టీ, మా ఏది ఎస్టీలు మేమందరం చూసుకుంటాం. మీ ఫస్ట్ మీ 15% తీసుకొని పక్కన జరుగురి. నువ్వు పార్టీ పరంగా టికెట్లు అన్నాగో పార్టీ పరంగా మా 42 మంచుడు కాదు, పార్టీ పరంగా మీ 15 మంచుకొని పక్కన జరుగురి. అంతే, అంతకంటే ఎక్కువ 15 మీరు తీసుకొని అటు ఉండ్రి. మీ దాంట్లోకే ఏ కాన వద్దు మాకు. 15 అని మీరే చెప్పారు కదా. ఈ 15 సంగతి ఏందో మీరు తీసుకొని అడ ఉండండి. ఎందుకు మోసం చేస్తా ఉన్నారు ప్రజల్ని? నాకు మీ అడుగులు కనిపిస్తలేవా? మీరు ఎవరెవరితో ఏం మాట్లాడిపిస్తున్నారు, ఎవరెవరిని ఏమంటున్నారు అని వట్టిగా నోరు బారేసుకొని తిడితిరి ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని. అపాయింట్మెంట్ ఇయ్యగలని గింత కుట్రనా? దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది బీసీలకు క్షమాపణ చెప్పు. ఎస్, నేను తప్పుడు స్టేట్మెంట్లు చేసినా, నేను 42% రిజర్వేషన్ ఇస్తాన్నాకనే ఎన్నికలకు వస్తా అని చెప్పినా, నువ్వు ఇది లేకుండా ఎన్నికలకు వద్దామనుకుంటున్నా అని చెప్పి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, జనాన్ని పిలుచుకొని చెప్పు. మోసం. మీ ఓసీ ప్రజలకు సంబంధించిన 15% తీసుకోండి నాయన. మీరు మీ 15% మీరు తీసుకోండి. 1% తగ్గకుండా, 1% కూడా తక్కువ తీసుకోకూరి. మిగతాది మీ 15 పోతే మా ఎస్సీలం, మా ఎస్టీలం, మా మైనార్టీలం, మా బీసీలం మేము చూసుకుంటాం. మాకు 42 ఇచ్చుడు మీకు కష్టం కాదా? 15 ఇంత కుప్పలకే ఇప్పుడు ఇంత కుప్పు ఉంది, ఇళ్ళకేని 42% తీసుడంటే కష్టం కాదా? 42% కుప్ప తీసి పక్కకు పెట్టుడు. ఇక 15% అంటే ఇట్లా వీకి అవతల మారేయచ్చు. ఈ 15%ని ఈ కుప్ప బయటికి తీస్తే మిగతా అంత మాదేనా? ఇంకొక మాట కూడా చెప్తున్నా, దయచేసి మీ ఓట్లు కూడా వద్దు. మీ ఓట్లు మాకొద్దు, మా ఓట్లు మీకొద్దు. ఇక జాలను ఆయన చేసిన నయవంచన ఈ 18 నెలల్లోనే మీ కష్టం తేలిపోయింది. మీ కష్టం గురించి అర్థమవుతా ఉంది.
ఎస్ ఆల్రెడీ ఉన్నారు అశోక్ అన్న 50% పైగా బీసీలు 50% పైగా సర్పంచ్ స్థానాలు సాధిస్తున్నారు. ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లో రిజర్వేషన్లు కావాలి. ఎస్ కావాల్సింది అక్కడ, చట్టసభలో కావాల్సింది అక్కడ. ఇది మోసం. ఈ మోసాన్ని ఎట్టి పరిస్థితిలో చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. తెలంగాణ బీసీ ప్రజలారా, మన ద్రోహి ఎవడో మన శత్రువు ఎవడో తేలిపోయింది. ఈ 42% రిజర్వేషన్ కాడనే బీసీల శత్రువు ఎవడో తేలిపోయింది. శత్రువు తెలిసిన తర్వాత యుద్ధం ఈజీగా అవుతుంది. క్లారిటీ ఉంటే కాబట్టి బీసీ ప్రజలారా అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మన శత్రువు ఎవడో తేలిపోయింది. ఇప్పుడు ఒక విషయం, మీరు లైవ్ చూస్తున్న ప్రజలారా, ఇప్పుడు మిమ్మల్ని నేను తిట్టి మీ దగ్గర అపాయింట్మెంట్ అడిగి తీస్తారా అన్న? మీ ఇంటికి వస్తాను ఠూకుటవా? మిమ్మల్ని తిట్టిన తర్వాత నేను మిమ్మల్ని తిట్టింది అనుకో, తిట్టి అన్న మీ అపాయింట్మెంట్ కావాలని లెటర్ పెడితే ఏమంటావు అన్నను? మీరేమంటారు అన్న? కామెంట్ చేయండి అన్న. వీళ్ళందరూ కలిసి వాళ్ళ రిజర్వేషన్ తీసేసుడు ఎందుకు పోయి వాళ్ళ 15 వాళ్ళకి బారేస్తే వాళ్ళు పడి ఉంటారు కదా ఆడ. 2% మండల కమిషన్లో బీసీలను రిజర్వేషన్ పెరిగితే తగలబడ్డ ఈ రెడ్లు 42% ఇస్తారని ఎలా అనుకుంటున్నారని చెప్పి హనుమయ్య అంటుడు. 100% ఇది కరెక్ట్. స్కాలర్షిప్స్ మంజూరు చేయరు, ఏమీ లేదు. జయశంకర్ సార్ చెప్పినటువంటి యుద్ధం చేయాల్సిందే. జయశంకర్ సార్ చెప్పిన యుద్ధం చేయాల్సిందే, అంతే కదా. నో అంటాం, నీతో నాకేం పని పోరా అంటాం. మరి అటువంటప్పుడు నువ్వు రాష్ట్రపతిని తిట్టి ప్రధానమంత్రిని తిట్టి ఆయన అపార్ట్మెంట్ కావాలని అడుగుతా ఉంటే జనం సేవలో పువ్వు పెడతాను, కాకపోతే ఇంకెందుకు? ఇంకొక పెద్ద బాంబు ఏంటంటే, మళ్ళీ అక్కడ నరేంద్ర మోడీ గారు ఎక్కడ హట్ అవుతారో అని రాహుల్ గాంధీ గారు ఈ ఎలక్షన్ కమిషన్ బాంబు వేల్చిండు. రాహుల్ గాంధీ గారి వార్త పూర్తి స్థాయిలో కవర్ కాకుండా ఈయన ప్రెస్ మీట్ పెట్టిండు. మళ్ళా ఇలా పేపర్లు అన్నీ చూడు. అంతే. వీళ్ళని రాజకీయంగా పేరు వెనకాల తోక కనిపిస్తే దాన్ని కోటేయకూడదు ఎట్టి పరిస్థితిలో.